హాయ్ హలో నేను మహేష్ విట్ట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జేఎం టీవీ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ప్రొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మన శ్రీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శ్రీ రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారికి, మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారెడ్డి గారికి, అలాగే ఎంపీపీ శేఖరన్న యాదవ్ గారికి, పెద్దలకు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా గత 5 సంవత్సరాలుగా నేను బీజేపీ పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా పనిచేశాను. అయితే గతంలో 10 సంవత్సరాల కాలం నుంచి జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలన్నీ చూస్తూనే ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా వైసీపీ పార్టీలో చేరాలనే ఆలోచన రావడానికి కారణం ఏమంటే, గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2019 వరకు జరిగిన పరిణామాలన్నీ నా కళ్ళారా చూశాను. ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా ఆ రోజు పెద్ద ఆయన గారి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు అప్పుడు జరిగిన అభివృద్ధి ఏంటంటే, పాత బస్ స్టాండ్ కూల్చడాలు, మున్సిపల్ ఆఫీసులో గందరగోళాలు, ఈరోజు బ్రహ్మాండంగా ఉన్నటువంటి గాంధీ పార్కులో దాన్ని నాశనం చేసి ట్యాంకీ కట్టాలనే అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అవన్నీ చూసి ఆ రోజే ఒక సామాజిక బాధ్యత ఉన్నటువంటి ఒక యువకునిగా నాకు అనిపించింది. ఆ రోజు మనకందరికీ తెలిసిన విషయమే, ప్రజా పోరాటంలో భాగంగా ఎమ్మెల్యే గారు ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదుర్కొనే క్రమంలో ఎంతటి పోరాటం చేశాడో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సభ్యులకు తెలుసు. ఏది ఎమ్మెల్యేగా ఉండి కూడా అధికారంలో టీడీపీ ఉండడంతో వాళ్ళు చేసిన అక్రమాలు మనం అందరం చూశాం. అయితే ఎమ్మెల్యే గారి పోరాట ప్రతిమకు పైన జగన్మోహన్ రెడ్డి గారి నిజాయితీ ఆయన ఆలోచనలకు దేవుడు మంచి వరం ఇచ్చి 2019లో మనకు అధికారం రావడం జరిగింది. రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు మళ్ళీ 2వసారి ఎమ్మెల్యేగా కావడం జరిగింది. అయితే ఈ 5 సంవత్సరాలలో కనీ విని ఎరుగని రీతిలో ప్రొద్దుటూరు డెవలప్మెంట్ జరిగింది అని మనము తెలుసుకోవడం కాదు, మనకు అందరం కళ్ళారా చూస్తున్నాం. ఇప్పుడు జరిగినటువంటి పర్మనెంట్, గతంలో మనము టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు రాత్రి 2 గంటలకు నేను వర్క్ మీద పైన బయటికి పోతే ఆడవాళ్ళందరూ బిందెలు పెట్టుకొని బయట కూర్చునే పరిస్థితి మనం ప్రతిరోజు గమనించేవాళ్ళం. ఈరోజు ఎప్పటికీ తాగునీటి సమస్య పర్మనెంట్ గా లైఫ్ లాంగ్ గా భావి భవిష్యత్తులో ఉన్నటువంటి ఎటువంటి వారికి నీటి సమస్య పర్మనెంట్ గా ఆ ప్రాబ్లం తీర్చగలిగినాడు అంటే అది అభివృద్ధి. ఈరోజు మనము ప్రొద్దుటూరు ఊర్లోకి టౌన్లోకి ఎంటర్ అవుతామనే ఒక బ్రహ్మాండమైన సిటీలో తిరుగుతున్న ఫీలింగ్ ఉంది. మన మైదుకూరు రోడ్డు కానీ, మన వాసవి సర్కిల్ కానీ, గాంధీ రోడ్డు కానీ, అసలు ఇప్పుడు ఇంత పెద్ద కార్పొరేట్ వ్యవస్థలు మన ప్రొద్దుటూరు చూడి, ఉదాహరణకు డిమార్ట్ కానీ, సిఎంఆర్ కానీ వస్తున్నాయంటే ఇది అభివృద్ధి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులను ఓటడగనీకి వస్తున్నటువంటి నాయకులకు ఎటువంటి అర్హత లేదు అని ఒక సామాజిక బాధ్యత ఉన్న యువకునిగా నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014లో అధికారంలోకి రాకముందు సుమారు 600 దొంగలు ఇచ్చి ఏ ఒక్క మాట మీద నిలబడకుండా మళ్ళీ ఆ తప్పును ప్రజల మీదకి తిప్పి ఆ రోజు వీళ్ళు అధికారంలో ఉండి లోకల్లో ఇన్ఛార్జ్ ఉండి ప్రొద్దుటూరికి ఏమీ చేయలేకపోయామే అని పశ్చాత్తాపంతో ఉండకుండా మళ్ళీ అదే పార్టీ టికెట్ కోసం సర్వే అంట. మీరు నిర్వహించిన సర్వే రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారి పేరు యువతల పెట్టి అవతల వడ్రారెడ్డి గారి పేరు పెట్టింటే అది ఒరిజినల్ సర్వే. ప్రజల తీర్పు అనేది ఆ రోజే తెలిసిండేది. మీరే సర్వేలు చేసుకొని మీరే 72% అని ప్రతి మీటింగ్ లో చెప్పుకుంటూ అది సర్వే కాదు. నేను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులను సూటిగా ఒకటే అడుగుతా ఉన్నా. ఈరోజు ఈ కండవా వేసుకున్నాను. ఈ రోజు నుంచి నాకు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం, రాజమౌళి ప్రసాద్ రెడ్డి కోసం ఇప్పుడు సుమారుగా ఒక 28 రోజులు 25 రోజులు టైం ఉంది. అనుక్షణం పోరాడుతూనే ఉంటా.
తెలుగుదేశం పార్టీ వాళ్ళు గతంలో చేసిన ప్రతి తప్పులను ఏలెత్తి చూపేదానికి ఈ రఘురామ్ రెడ్డి అనేవాడు నాతో ఉన్నటువంటి యువకులు, సామాజిక స్పృహ కలిగిన ప్రతి యువకుడు ముందుకు నడుం బిగించి వాళ్ళు చేసిన అక్రమాలను ప్రజల్లోకి తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కానీ ప్రతి ఒక్కరు ఈరోజు ఓటు అడగనీకి ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అదే మేము పొద్దుటూరికి గత 5 సంవత్సరాలు మేము ఇన్ఛార్జిగా ఉండి అధికారంలో ఉండి ఏ ఒక్క రూపాయి చేయలేదే, చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ మేమెట్లా నమ్మాలి? మీరు నమ్మకపోగా వాళ్ళను మళ్ళీ ప్రజలు ఆయన కోటనే పెట్టుకుని ఆ పార్టీ వృత్తిగా ఓటేమని అనుకున్నారంటే నిజంగా మీ స్వార్థ రాజకీయాలకు అంటే ప్రజలు ఎటువంటి ఇబ్బందులున్నా పర్వాలేదు కానీ మాకు పదవులు కావాలనే ఎజెండాలో మీరు వస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రతి కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు ప్రతి కుటుంబానికి చెందాయి. మీరు ఎన్ని మాయమాటలు చెప్పినా అలాగే ఇప్పుడు వస్తున్నారు. కరోనా కష్టకాలంలో ఇక్కడ ఉన్నటువంటి వైస్ చైర్మన్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు అయితేనేమి, నాయకులు అయితేనేమి, వాలంటీర్లు అయితేనేమి ప్రతి ఇంటికి కావలసిన నిత్యావసర సరుకుల దగ్గర నుంచి వాళ్ళకి కావలసిన మెడికల్ సదుపాయాలు కానీ వాళ్ళకు ఎక్కడైనా చిన్న ప్రాబ్లం ఉంటే వాళ్ళ ఇంటికి చేరి అంత సర్వీస్ చేశారు. ఇప్పుడు ఈ రోజు ఓటు అడగనీకి వస్తున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ ఒక్కరు కనపడలేదు. కానీ ఇప్పుడైతే అన్నగైతే ఒక పేరు పెట్టారు, రాక్షస పాలన అని పెట్టారు. రాక్షస పాలనే. పేద ప్రజల అన్యాయం మీద ఎదురించడంలో రాక్షసులు మాత్రమే పనిచేస్తాడు అన్నా. పేద ప్రజలకు ఎటువంటి అన్యాయం జరిగినా బడుగు బలహీన వర్గాల కోసం పని చేయడం కోసం అవతల ఎటువంటి వ్యక్తులైనా అన్యాయాన్ని ఎదిరించడంలో రాక్షసుడే. ఒక్కరికి ₹1 ఆర్థిక సహాయం చేయలేరు మీరు. ప్రతిరోజు ఎవరికి ఆరోగ్య సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, కుటుంబ సమస్యలు కానీ అన్నా అంటే ఇంటి దగ్గరికి పోతే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అందిన సంక్షేమ ఫలితాలకు తోడు మళ్ళీ ఆయన సొంత డబ్బుల నుంచి కోట్లు ఖర్చు పెట్టి అందరికీ దాన ధర్మాలు చేశారు. దానికి వాళ్ళు పెట్టే పేరు రాక్షస పాలన. మీరు ఎన్ని నిరాధారమైన ఆరోపణలు చేసుకున్నా ప్రజల గుండెల్లో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనేవాడు పొద్దుటూరు నియోజకవర్గంలో ఎప్పటికీ ప్రజల గుండెల్లో ఉంటాడు. ఒక పార్టీకి సంబంధం లేదు, ఒక మతానికి సంబంధం లేదు, ఒక కులానికి సంబంధం లేదు. అన్న తలుపు దగ్గరికి పోయిన ప్రతి ఒక్కరికి ఆయన అందించిన సహాయాన్ని ప్రజలు మర్చిపోరు. మీరు ఈరోజు 5 సంవత్సరాలు అయింది పార్టీ అధికారంలోకి వచ్చి. మీరు నిజంగానే ప్రజల మీద చిత్తశుద్ధి ఉండి ఉంటే ఏ రోజైనా ప్రజా సమస్యల మీద పోరాడారా మీరు? అన్న ఎవరికైనా దానం చేస్తే ఇమీడియట్ గా ప్రెస్ మీట్ పెట్టడం, క్రికెట్ లెక్క, మట్కా లెక్క. ఏంది అసలు? కొంచెమైనా నిరాధారమైన అలాగని డైరెక్ట్ గా స్పందించి సవాల్ చేస్తే అట్లా ముందుకు రాదు. మంచిని చెడగొట్టాలనే చూసి పేద ప్రజలకు సంక్షేమాన్ని అడ్డుకునే ప్రయత్నంలో సైకిల్ గుర్తుకు ఓటు అడుగుతున్నారు. అది మాత్రం మీరు పేద ప్రజలు ఆగ్రహానికి గురై మిమ్మల్ని దహించి వేస్తుందని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు సైకిల్ గుర్తుకు చంద్రబాబు నాయుడు ఓటు అడుగుతున్నారంటే అది మీరు ఇక్కడ ఉన్నటువంటి లబ్ధి పొందుతున్నటువంటి లక్షల కోట్ల ప్రజలకు మీరు అన్యాయం చేసిన వాళ్ళలో ఫస్ట్ లిస్ట్ లో మీరే ఉంటారు. అది మాత్రం మీ ఆత్మ పరిశీలన మీరు చేసుకోండి. కానీ వాళ్ళకు కూడా తెలుసు చంద్రబాబు నాయుడు అనేవాడు దొంగ, ఆయన ఏమీ చేయలేడని. ఆయన రోజులకు మాత్రం మాట్లాడుతున్నాడు. ఇక్కడ నేను కొండారెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి బ్రాందీ గురించి మీరు ఆ రోజు అసలు బ్రాందీ షాప్లే లేకుండా చేస్తామన్నారు. ఇప్పుడు ఎక్కువైంది, ఈ జగన్ బ్రాండ్ వచ్చాయి. మీ నాయకుడు ఒక మాట చెప్తారు, మీరు ఇక్కడ ఒక మాట చెప్తారు. ఆయనేమో సరసమైన ధరకి నాణ్యమైన మద్యం ఆయన అక్కడ మీటింగ్ లో చెప్తారు. మీరేమో బ్రాందీ షాపులు ఎందుకు మీరు చేయలే అంటారు. 99 సంక్షేమ ఫలాలు అందించినటువంటి దాని మీద ఒక్కదాని మీద మీరు చర్చకి రారు. ఈ రోజు రాష్ట్రం అప్పుల పాలైంది, రాక్షస పాలన అంటారు. నెలసరి ఆదాయం ఒకసారి గూగుల్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరు జ్ఞానమున్న ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మేధావులందరికీ నేను ఒక మాట చెప్తున్నా. జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరు గూగుల్లోకి వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ వారు అందించినటువంటి నివేదికలు ఈరోజు దేశమంతా మన ఆంధ్రప్రదేశ్ వరకు వైపు చూస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి పరిపాలన ఈరోజు ఆయన అభివృద్ధి చేయలేదు అనేది
వీళ్ళు తప్పుడు ప్రచారాలు ఏమి అసలు ఎక్కడికి పోతా ఉంది వాళ్ళకు తెలుసు. ఈరోజు ప్రతి ఒక్కరికి పర్ క్యాపిటల్ ఇన్కమ్ గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 1,75,000 ఉండింది. మళ్ళీ ఈయన ఎక్కాడు మన దొంగ హామీల చంద్రబాబు. ఆయన ఎక్కిన 5 సంవత్సరాలు దాన్ని 1,53,000 దిగదార్చినాడు. ఈరోజు గూగుల్లో పెట్టి చూడండి. ఈరోజు ఒక మనిషి తలసరి ఆదాయం 2,24,000 వచ్చింది అంటే ఇంత సంక్షేమ ఫలాలను అందించి ఇంత పేదలకు సహాయాన్ని చేసినా కూడా రాష్ట్ర గవర్నమెంట్ అంత డెవలప్మెంట్ లో ఉంది అనేది మీకు కళ్ళు కనపడటం లేదా, చెవులు వినపడటం లేదా? సోటిగా అడుగుతున్నాను తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇలాగే తీసుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఎవరు ఏం చెప్పినా ఇంత ఆధారాలు. మన మోడీ గారు వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్క మాటైనా మాట్లాడగలిగినారా? మాట్లాడలేరు. ఎందుకు మాట్లాడలేరంటే మన దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ప్రథమ స్థానంలో నిలబడింది. ఉద్యోగ కల్పన అంటారు, జాబులు లేని వారికి అన్యాయం చేశాడంటారు. ఈరోజు సర్వే తీయండి ఒకసారి. సెంట్రల్ గవర్నమెంట్ వారు ఇచ్చిన నివేదిక చూడండి. దేశంలో 3వ స్థానంలో ఉంది ఉద్యోగ కల్పనలో ఆంధ్రప్రదేశ్. తెలంగాణ అటువంటి రాష్ట్రం 6వ స్థానంలో ఉంది. చేయండి, ఓపెన్ చేయండి. ఆన్లైన్ లో ప్రతి ఒక్కరికి జ్ఞానం ఉంది. జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరు ఇవన్నీ ఓపెన్ చేసి చెక్ చేయండి. రండి, బహిరంగ చర్చకు రండి. ఇవి కాదని ఇవన్నీ తెలుసు. కానీ మా వ్యక్తిగత పదవులు కావాలి మాకు. ప్రజలు ఏమైనా పర్వాలేదు, దానికోసం అబద్ధాలు ఆడాలి. ఇక్కడ మాకు పదవులు రావాలంటే ఎంతటి నిజాతి పరునైనా ఏలెత్తి అబాండాలు వేయాలి. మీరు ఎన్ని అబాండాలు వేసినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని స్వార్థపూరితమైన ఆలోచనలతో ప్రజలను మప్పు పెట్టాలని చూసినా, ఈ రోజు ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ పైన జగన్మోహన్ రెడ్డి గారిని ఆశిస్తున్నారు. ఇక్కడ ప్రొద్దుటూరులో ఎంతటి ఘన అభివృద్ధి చెందినటువంటి ఈ రోజు ప్రొద్దుటూరును చూస్తుంటే గర్వపడాలి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు. ఇటువంటి ఎమ్మెల్యే వచ్చినందుకు మన ప్రొద్దుటూరు ప్రజలందరూ గర్వంగా ఫీల్ కావాలి. ఈ రోజు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నేను బీజేపీ పార్టీలో ఉండే అన్నగారిని ఒక 6 నెలల కింద నేను ఒక అసోసియేషన్ ప్రెసిడెంట్, ఏసీ టెక్నీషియన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. అన్నగారి దగ్గరికి వచ్చి నేను 2 ప్రాబ్లమ్స్ చెప్పాను. అన్న, మాకు ఒక పర్మనెంట్ ఆఫీస్ కావాలన్నా, మా ఆర్థిక పరిస్థితి మా కేవలం 4 నెలలు వర్క్ చేస్తున్నాం, మిగిలిన 6 నెలలు మా కుటుంబ వ్యవహారాలకు మా సంసారాలకే సరిపోతుంది. మా అసోసియేషన్ అయితే ఉందన్నా, మాకు స్టేట్ వైడ్ అసోసియేషన్ కూడా ఉందన్నా అని అడుగుతానే ఆయన మాట మాట్లాడకుండా ఎంతో గొప్ప హృదయంతో గవర్నమెంట్ ల్యాండ్ అడిగాం మేము. కానీ ఆయన అది కూడా చెప్పలేదు. సెంటు 5 లక్షలు విలువలు చేసే 25 లక్షల స్థలాన్ని మా అసోసియేషన్ కేటాయించారు. ఆ రోజు నేను ఉన్నటువంటి పార్టీ ఏది? బీజేపీ పార్టీ. అక్కడ ఆయన పార్టీలు చూడడు. ఎవరికైనా ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఏ సంస్థ అయినా, ఎటువంటి సంఘాలైనా, పేద ప్రజలైనా, బడుగు బలహీన వర్గాలైనా, కుల మత పార్టీలకు అతీతంగా ఆయన సహాయ సహకారాలు అందిస్తూ దాన ధర్మాలు చేసుకుంటూ ప్రొద్దుటూరు ప్రజల సంక్షేమమే నా ఊపిరి అని నిత్యం ప్రజల్లో ఉంటూ ఇంత చేస్తా ఉంటే వీరు కపట ప్రేమలు 5 సంవత్సరాలు ఎక్కడ కనపడాలే. వీళ్ళు 5 నెలలు అయింది దిగినారు రంగంలోకి జెండాలు ఎత్తుకొని. కానీ 3 నెలల వరకు వాళ్ళు ఏ జెండా వేయాలో వాళ్ళకే తెలియదు. ఇప్పుడైతే ఎట్లో వాళ్ళలో వాళ్ళే సర్వేలో 72% ఏదో గొప్పగా ఆయన ఏదో పొద్దుటూరు ప్రజలు ఓటేసినట్టు చెప్పుకుంటారు. నీకు 22% ఓటింగ్ కూడా పడదు పెద్ద. పొద్దుటూరు ప్రజలు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనే వ్యక్తిని శక్తిగా చూస్తున్నారు. మీరు ఎన్ని మాటలు అనుకున్నా ఆయనకు అంటే రాక్షస పాలన అంతు చూస్తామంటారు. ఓకే, మీరు వ్యక్తిగతంగా అన్న అంతు చూసే ప్రయత్నంలో మీరు ఉండండి. అన్న మాత్రం పేద ప్రజల కష్టాలు అంతు చూసే ప్రయత్నంలో ఆయన ఉంటాడు. పేద ప్రజల గుండెల్లో నిలబడి ఉంటాడు. అందుకని హృదయపూర్వకంగా ఇక్కడికి విచ్చేసినటువంటి నన్ను పార్టీలోకి ఆహ్వానించినటువంటి ప్రసాద్ రెడ్డి అన్నకు, బంగారెడ్డి అన్నకు, సోమరావుపాల సర్పంచ్ శేఖర్ అన్నకు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అన్న, మీ గెలుపు కోసం నాలాంటి యువకులు చాలా మందిని గ్రౌండ్ వర్క్ చేసి మరి ప్రతి గ్రౌండ్ వర్క్ ఈ రోజు నుంచి మేము చేసే గ్రౌండ్ వర్క్
మీ గెలుపు రోజు రాజమల్లు శివప్రసాద్ రెడ్డి అనే నేను అనే పిలుపు వినపడేంత వరకు మేము పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నామన్నా. హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి సోదరునికి ముఖ్యంగా స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయినటువంటి సోదరుడు రఘురామరెడ్డి గారికి, సోదరి పద్మావతి గారికి నా హృదయపూర్వక స్వాగతాన్ని, శుభాకాంక్షలను తెలియజేస్తూ మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా. ఇది వరకు రఘు మాట్లాడినప్పుడు 100% నన్ను ఇంప్రెస్ చేసినాడు. నేను వినగలిగిన స్థాయిలో మాట్లాడినాడు, ఆలోచించగలిగిన స్థాయిలో మాట్లాడినాడు, హృదయాన్ని స్పందింపజేసి మెదడుతో ఆలోచించే స్థితిలో మీ అందరితో రఘు మాట్లాడాడని నేను నమ్ముతా ఉన్నా. మనస్ఫూర్తిగా రఘుకు అభినందనలు చెప్తా ఉన్నా. మీరు నమ్మి తీరాలి తల్లి. ఒక మాట, రఘు మాట్లాడిన ప్రతి మాట సత్యం, ఒక్కటి కూడా అబద్ధం లేదు అందులో. నా హృదయపు అంతరాల్లో ఉండే మాటలు కూడా అవే, నేను రోజు మాట్లాడుతుండే మాటలు కూడా అవే, నేను మీకు ఇప్పుడు చెప్పాలనుకునే మాటలు కూడా రఘు చెప్పినాడు. అన్నీ చెప్పినాడు. ఒకటి, ఈ ఊరు అభివృద్ధి చూడమని చెప్తున్నాడు రఘు. ఈ ఊరు అభివృద్ధి చూస్తే మీరు ఎమ్మెల్యేకు, రాచమల్లుకు ఓటేస్తారు. గతంలో ఈ ఊరు ఎట్లుండేది, ఇప్పుడు ఎట్లా అభివృద్ధి చెందింది, గతంలో మనకు తాగడానికి నీళ్లు ఉన్నాయా లేవా, ఎంత ఇబ్బంది పడినాం, అర్ధరాత్రి అపరాత్రి బిందెలతో గంట 2 గంటలు మాత్రమే 2 గంటలకు పట్టుకునే పరిస్థితి, ఒక గింజ 2 గింజలు డబ్బులు పెట్టి కొనుక్కునే పరిస్థితి నీళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. గ్రామీణ ప్రాంతాలకు 200 కోట్ల రూపాయలతో రోడ్లు వేసినాం, రోడ్లు ఇప్పించినాం. జగన్మోహన్ రెడ్డి గారి జెండా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే మీరందరూ పేదవాళ్ళే. పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన మీకు సంక్షేమ పథకాల పేరుతో ఆర్థికంగా మీకు సహాయపడినాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీ కుటుంబంలో ఎవరు కూడా డబ్బు లేకుండా మరణించకూడదు, అనారోగ్య పాలు కాకూడదని చెప్పి 5 లక్షలు ఉండే ఆరోగ్యశ్రీ కార్డును 25 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు మీకు ఇచ్చినాడు. సంవత్సరానికి ఒక్కసారి, అంటే 5 ఏళ్లకు కాదు, ఆ కార్డు 25 లక్షలు సంవత్సరానికి వాడుకోవచ్చు. 3555 జబ్బులకు సమాధానం చెప్తుంది ఆ కార్డు. 252 కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకోవచ్చు, పెద్ద పెద్ద హాస్పిటల్లో. 4 రాష్ట్రాల్లో చూపించుకోవచ్చు, బెంగళూరు, మద్రాసు, హైదరాబాదు, అమరావతి. 25 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు ఇంటి కార్డు పెట్టి ఇచ్చినారు కదమ్మా, మేమే ఇచ్చినాం. ఈ రోజు వచ్చినారు, రాసుకున్నారు, 3 రోజులు మీటింగ్ పెట్టినారు, మీ కాగితాన్ని మీకు ఇచ్చినారు. ఇవన్నీ మార్పు కాదా? ఇవన్నీ ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉండే మార్పులు కాదా? పేదవాళ్ళకి ఆయన చేసిన సహాయం కాదా? పరిపాలనలో వచ్చిన మార్పు కాదా? ఊరు అభివృద్ధి జరిగింది, మీ కుటుంబం అభివృద్ధి జరిగింది. మరి ఎన్ని చేసిన జగనన్న కోటేద్దామా, మోసగాడైన చంద్రబాబు నాయుడు కోటేద్దామా? తల్లి చెప్పండి అమ్మా, మీరే చెప్పండి తల్లి. అమ్మా, జగన్కు ఓటు వేయకపోతే, నిజంగా చెప్తానా, మతికి పెట్టుకోండి, జగన్కు ఓటు వేయకపోతే, మళ్ళీ 3వసారి చెప్తానా, జగన్మోహన్ రెడ్డి గారికి పేదవాళ్ళు ఓటు వేయకపోతే ఓడిపోయి ఎవరు తెలిసినా తల్లి, జగన్ కాదమ్మా, పేదవాళ్ళే ఓడిపోతారు. ఈ ఎన్నికలు జరుగుతూ ఉండేది రాచమల్లుకు, వరదరాజరెడ్డికి కాదు తల్లి, జగన్కు చంద్రబాబు నాయుడుకు కాదు తల్లి. బాగా చెప్తానా, చంద్రబాబు నాయుడు పెత్తందారి వ్యవస్థకు జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి పేదవాళ్లకు పోటీ జరుగుతుంది. జగన్ గెలిస్తే పేదవాళ్ళు గెలుస్తారు, జగన్ ఓడితే మీరు ఓడుతారు తల్లి. ఇది సత్యము సత్యము సత్యము, నమ్మండి నా మాట. గెలిచినా జగన్ కాదు, ఓడినా జగన్ కాదు. గెలిచినా పేదవాళ్ళే, ఓడినా పేదవాళ్ళే. జగన్ గెలిపించడం అంటే పేదరికంలో ఉండే ప్రతి కుటుంబము మనల్ని మనం గెలిపించుకోవడం అవుతారు తల్లి. మీరు వద్దు అని జగన్ ఓటు వేయలేదనుకో, దాని అర్థం ఏం తెలిసిన, మాకు ఈ సంక్షేమ పథకాలు అవసరం లేదు, మా ఇంటికాడ 3 అమూల్య దండిగా ఇంట్లో లెక్కు ఉంది, నీ బోడి అమ్మఒడి ఎవరికి కావాలా,
నీ నాడు నేడు బడికింది మా పిల్లలకు నువ్వేంది ఇంగ్లీష్ మీడియం చెప్పేది మేము చదివించుకుంటాం పో, ఆరోగ్యశ్రీ కార్డు మాకు అవసరం లేదు, హైదరాబాద్ పోయి 10 లక్షలు పెట్టి చూపించుకుంటాం మా ఆయప్పకు, మా దగ్గర దండిగా లెక్కంది, నువ్వేంది మాకు చేసేది గోడిగానివి అని చెప్పి మీరు ఓటు వేయకుండా ఉండాలా. వేయలేదంటే ఓటు వేస్తే అర్థం ఏం తెలిసినా, నువ్వు చేసిన పరిపాలన బాగుంది నాయన, పేదవాళ్ళకు అనుకూలంగా మంచి పరిపాలన చేసినావు, నువ్వు పెట్టిన చదువు వల్ల నా పిల్లలు బాగుపడుతున్నారు, నువ్వు ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డు వల్ల నా మొగుని బతికించుకోగలిగినా, నా అప్పు నువ్వు కట్టిన దాని వల్ల 3 పూట్ల భూ తినగలుగుతానా, నువ్వు ఇచ్చే పెన్షన్, నువ్వు ఇచ్చే సంక్షేమ పథకాల వల్ల ఇంటికి వెన్నీళ్ళ చన్నీళ్ళలాగా నెలకు 5,000 6,000 ఉపయోగపడి 3 పూట్ల భూ తింటున్నావు బస్సులు కొనుక్కోకుండా, నువ్వు 100కి 100 రూపాయలు మంచి పాలన చేసినావు, నువ్వు మావానివి, మా పిల్లోనివి, నా కొడుకు నా తమ్మునివి, ఇది మా ప్రభుత్వము, మళ్ళా బేచాం మళ్ళా గెలిపించుకుంటాం, వాడు 2,000 ఇచ్చినా 3,000 ఇచ్చినా బొగ్గిట్లో పెట్టుకుంటాం, ఓటు మాత్రం ఫ్యాన్ మీద గుద్దుతాం అని చెప్పడం జరిగింది. డబ్బులు ఇస్తారు, వాళ్ళు ఇస్తారు, వీళ్ళు ఇస్తారు, తీసుకోండి తీసుకోండి. ఈ రొంత అయిపోతే వరదరాజు రెడ్డి అయినా మరొక రెడ్డి అయినా మీకు లెక్కించాడమ్మా. నువ్వు ఎంతబడి అడిగినా నా బిడ్డ పెళ్లి పెట్టుకున్నా 10,000 అంటే 10,000 సార్లు ఇవ్వడు ఎవరే కానీ. ఈ బుద్ధి మటుకు మీ ఇంటికాడికి వచ్చి బుక్కులు చూసి ఎన్ని ఓట్లు ఉన్నాయి, 5 ఉన్నాయి, 5 రోజుల్లో 10 తీసుకో 10,000 అని చెప్పి పిలిచి 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 వల్లమాలిన ప్రేమ ఒలకబోసి ఇచ్చిపోతారు. కారణం అవసరం అవసరం. దీన్నే మనమేమంటాం మన భాషలో అంటే దయ్యం పట్టినప్పుడే మెట్టుతో కొట్టాలా అంటాం. రాజకీయ నాయకులు దయ్యం ఎప్పుడు పడుతుంది? ఎలక్షన్లప్పుడు మాత్రమే దయ్యం పడుతుంది. ఇప్పుడు దయ్యం పట్టింది మెట్టుతో కొట్టు, షాటతో కొట్టు, కొరకతో కొట్టు, యాపమండలతో కొట్టు, ఏ వీటితో కొట్టే కొట్టించుకుంటాం. ఈ రోజంతా అయిపోతే మీ జుట్టు పట్టుకొని ఆడిస్తాం మళ్ళీ 5 ఏళ్ళు. కరెక్టే కదా? అందుకు తీసుకో లెక్క, ఇబ్బంది లేదు. కానీ ఓటు మాత్రం మీకు మంచి చేసిన ప్రభుత్వానికి, మంచి చేసిన పార్టీకి వేయాలి. మీకు ఎవరైతే మంచి చేసినారో, జగన్ చేసింటే జగన్ గెద్దాం, చంద్రబాబు నాయుడు చేసింటే చంద్రబాబు నాయుడు గెద్దాం. మనస్ఫూర్తిగా మంచికి పట్టం కట్టండి, ధర్మాన్ని న్యాయాన్ని గెలిపించండి, మంచి పార్టీ అయిన జగనన్నను గెలిపించుకోండి, మళ్ళీ సంక్షేమ పథకాలు ఇట్లే అందుకోండి. ఈ ఊర్లో సంపూర్ణం కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు సంపూర్ణం కావాలి అంటే మళ్ళీ జగనన్న గెలవాలా, రాచమల్లి అసెంబ్లీలో ఉండాలా. రాచమల్లిలో అసెంబ్లీలో ఉన్నప్పుడు జగనన్న వెంట నడిచినప్పుడే ఈ ఊర్లో సంపూర్ణమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది. మరిన్ని సరికొత్త అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రతిరూపిని తీసుకురాగలుగుతా, పేదవారికి సంక్షేమ పథకాలను 3 పువ్వులు 6 కాయలుగా అందించగలుగుతా, నా మానవతా హృదయంతో శ్వాస ఉన్నంత వరకు మీకు ఉపయోగపడగలుగుతారని చెప్పి మనస్ఫూర్తిగా వినయపూర్వకంగా మీకు విజ్ఞప్తి చేస్తూ మరొకసారి సోదరుడు రఘురామరెడ్డి గారికి, పద్మావతమ్మకు నా హృదయపూర్వక స్వాగతాన్ని పలుకుతూ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.